రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గతంలోనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జత్వాని అని ఒక ఫిల్మ్ స్టార్ ని ఎంత గోల చేశారో, ఎంత హింస పెట్టారో, ఆమెని గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాదాపు 40 రోజులు పైగా ఎంత ఘోరంగా హింసించారో ఆమెకి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తం మన అమ్మారు భువనమ్మ దగ్గర నుంచి ఈ రోజు అమరావతి మహిళా రైతుల్ని అవమానించిన వరకు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఎంత పాపం మూటగట్టుకున్నారనేది వాళ్ళకి తెలుసు. ఇలాంటి పోకడలు వాళ్ళు మానుకోదలుచుకోవట్లేదు కాబట్టి ఒకసారి వాళ్ళ గవర్నమెంట్ పతనమైనా కానీ మళ్ళీ అదే దారిలో వెళ్తున్నారు. ఇక పతనం అనేది ఇంకా ఏముందండి, పడిపోయింది, ఇంకా మళ్ళీ లేవదలుచుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వాళ్ళు రారు. ఈ విధంగా మహిళల్ని మానసికంగా హింసించి, వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే అమరావతిలో ఉన్నారు. ఇంతకు ముందు మానవత్వం అనేది పేదలకి ఇస్తున్నాము, బటన్లు నొక్కుతున్నాం అనే దాంట్లో ఉండదండి. బటన్లు నొక్కేది మీ సొంత జేబులో డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు. మనిషి మాట తీరు ఒకసారి సీఎంగా చేసినాక భారతీ రెడ్డి గారు ఒక సాక్షి ఛానల్కి యజమానురాలు అయ్యుండి ఆమె పర్యవేక్షణలోనే ఉంటుంది మొత్తం. ఇంత మాటలు అన్నాక, ఇంత అనకూడని మాటలు అన్న విషయం ఆమెకు తెలిసి కూడా ఎంకరేజ్ చేశారంటే ఇక వాళ్ళకి అధికారంలోకి రావడం కాదు కదా, ఇంకా ఏ దిశగా దేవుడు తీసుకెళ్తాననేది వాళ్ళకే తెలియాలి. ఇకనైనా వాళ్ళ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది.